అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి ఒక అందమైన ఇల్లు కట్టాలనుకున్నాడండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా సహకరించి మంచి స్థలం ఏర్పాటు చేసి ఒక అందమైన ఇంటిని కడదాం మా ఊర్లో అని చెప్పి ఒక అందమైన ఇల్లు కట్టే సమయంలో మధ్యలో ఒకళ్ళు వచ్చారండి. అంతగా మించి అందమైన ఇల్లు మేము కడతామంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టి, ఈ పిల్లర్ ఇక్కడ అడ్డం ఉంది, దీన్ని పడగొట్టేయి, ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు, దీన్ని పడగొట్టేయి, అలాగే ఈ ఇంటికి ఏ అయితే గనక పెట్టాల్సిన వస్తున్నాయో, ఏ అయితే గనక వస్తువులు తీసుకురావాలో, అరే అవి అవసరం లేదు మనకి, పంపించేయండి వెనక్కి అంటూ 4 సంవత్సరాల పాటు జగన్నాటకాలు ఆడి 4 సంవత్సరాల పాటు జగన్నాటకాలు ఆడి చివర వెళ్ళబోయే సందర్భంలో 4 రాళ్ళు అక్కడ పాతి దీనికి మేమే శంకుస్థాపన చేశాము, దీనికి మెట్టు కట్టింది మేమే, దీనికి చెక్క పెట్టింది మేమే అని చెప్పి 4 బోర్డులు వేసుకున్నారండి. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే గనక అంతకు ముందులో ఉన్న వ్యక్తి ఎవరైతే గనక ఆ వ్యక్తిని ఆ గ్రామ ప్రజలందరూ మళ్ళీ తీసుకొచ్చి, అయ్యా నీ చేతుల్లోనే పెడుతున్నాం, దీన్ని నువ్వే జాగ్రత్తగా కట్టు అంటూ ఆ వ్యక్తికి అప్పచెప్పిన తర్వాత ఆ వ్యక్తికి ఇటుక పేర్చి, ఎందుకంటే ఈ దరిద్రులు చేసి వెళ్ళిన దమనకాండాన్ని చూసి కడుపు రగిలిపోయిన ప్రజలందరూ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఇంటికి చెప్తే ఆ వ్యక్తి ఇంకా ఓర్పుగా ఇటుక పేర్చి అందంగా కట్టాలని చెప్పి ఆ ఇంటిని భావిస్తుంటే గనక వెనకమాల నుండి ఏదైతే ఈ నాశనం చేసిన బ్యాచ్ ఉందో ఇతను అలాగా అతను ఇలాగా అంటూ సొల్లు కూతలైతే కూస్తున్నాయండి. ఏ అయితే గనక ఈ ఎదవలు ఎప్పుడైతే గనక ముందలున్న వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాకొద్దు అని చెప్పి తరిమేసిన వస్తువుల్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క ఊళ్ళకి వెళ్ళి వాటిని మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టాన్ని ఒక పక్కన జనాలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఈ కథ అంతా ఏంటంటే కనుక మీకు ఒక స్టోరీ, ఒక రూపురేఖ గుర్తుకు రావచ్చండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 దాకా కంపెనీల కోసం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పదే దేశ విదేశీ ప్రతినిధులందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగింది, రాష్ట్ర యువతకు ఉపాధి దొరికింది అని చెప్పి ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు తన ముందు చూపుతోటి కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే మధ్యలో వచ్చిన ఈ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, పాపాత్ములు అనకూడదండి, మధ్యలో వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో, మాకు ఈ కంపెనీలు అవసరం లేదయ్యా, మాకు కమిషన్లు ఇచ్చే కంపెనీలే కావాలి అంటూ వాళ్ళ వెనకమాల పడి వాళ్ళని తరిమేస్తే కనుక మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి అప్పట్లో మన పక్క రాష్ట్రంలోనే అండి, అక్కడ జరగట్లా, హైదరాబాద్ లో ఈ కార్ రేస్ అని చెప్పి ఒకటి జరుగుతుంటే అక్కడికి మన మాజీ అంటే అప్పుడు ఐటీ శాఖ మంత్రి, ఐటీ జౌళి పరిశ్రమ శాఖ అంట, అన్ని ఐఎండ్పిఆర్ ఎన్ని శాఖలు, ఒక 5 శాఖలు ఏదో ఎలగబెట్టిన మంత్రి అక్కడికి వెళ్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు కదా, దాని ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు మీద కోడి కూర్చుంది, గుడ్డు పొదగాలి, పొదిగి పిల్లవ్వాలి అంటూ కోడిగుడ్డు కథలు చెప్పిన కోడిగుడ్డు మంత్రి అయినటువంటి గుడివార అమర్నాథ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అతను ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే విశ్లేషణ చేద్దామండి మనం. పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడవడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ గురించి మాట్లాడరా సన్నాసి అంటే గనక వెన్నుపోటు గిన్నెపోటు అంటున్నావు కదా, అసలు పోట్ల గురించి మాట్లాడదామా మనం. అసలు పోట్ల గురించి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ సంవత్సరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు ఎందుకు పంపించేశారు? ఈ పోటు గురించి మాట్లాడదామా మనం. సన్ స్ట్రోక్ గురించి మాట్లాడదామా? సన్ స్ట్రోక్ తగిలిన ఆయన
ఎందుకు పంపించేశారు బెంగళూరు? ఏ పోటు పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరు తరిమేశారు. ఇది ఏ పోటు? అలాగే బాబాయ్ గారి హత్య కేసు, అది ఏ పోటు? అలాగే తల్లి గారి మీద వేసిన ఆస్తి హక్కు కేసు, అది ఏ పోటు? చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆపిన కేసు, అదే కేసు. ఇదే పోటు అనుకోవాలి. అరే బాబు, చెప్పుకుంటా పోతే ఇంత చేస్తాడంత లిస్ట్ ఉంది. ఇక ప్రజలకు పొడిచిన పోట్ల గురించి చెప్పాలంటే గనక మన జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్ల గురించి నేను ఏం మాట్లాడను, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా వెళ్ళను. ప్రజలకు పొడిచిన పోట్లు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మద్యాన్ని క్రమంగా తగ్గిస్తా అన్నాడు, తగ్గించకుండా తన సొంత బ్రాండ్లమ్మి ప్రజలకు పొడిచిన పోటు, ఏ పోటు అది? మాటగా ముందల మాటిస్తే మడమ తిప్పడో ఇంకోటి ఏదో తిప్పడం మా జగనన్న అంటూ మాట్లాడతావు కదా. ఏదైతే కనుక అమర్ రాజా కంపెనీ లాంటి సుప్రసిద్ధ వరల్డ్ వైడ్ బెస్ట్ బ్యాటరీస్ అని చెప్పి పేరు తెచ్చుకున్న అమర్ రాజా కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసిన పోటు పారిశ్రామికవేత్తలకు ఏ పోటు పొడిచాడు? కియా ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థలకి ఇక్కడ స్థలాలు తీసుకున్నా సరే, ఆ స్థలాల్లో పెట్టాలి అంటే గనక, కంపెనీలు పెట్టాలంటే గనక పెట్టకుండా తమిళనాడు పంపించేసి రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు గురించి మాట్లాడదామా మిస్టర్ అమర్నాథ్? నేను చెప్పాను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళనని చెప్పి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళకుండానే మాట్లాడుతున్నా నీకు. అటు తల్లికి పొడిచిన పోటు కానీ, ఇటు చెల్లికి పొడిచిన పోటు కానీ, అటు బాబాయికి పొడిచిన పోటు కానీ, ఇటు పారిశ్రామికవేత్తలకు పొడిచిన పోటు కానీ, ఏ పోటు గురించి అయినా సరే నువ్వు డిస్కషన్ చేద్దామంటే కనుక మేము సిద్ధంగా ఉంటామమ్మా, మేము సిద్ధంగా ఉంటాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. వెన్నుపోటు అని మాట్లాడుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్లు ఇంత పొడుగున్నాయి రాజ్బాబు జనాల దగ్గర లిస్టు. సోంబేర్ నాయాలు సత్తెరకాయలు ఎదవల్లారని. మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొదటి కమర్షియల్ టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగింది. అవును, ఓ పెద్ద ఎత్తున హంగామా చేశారు. నాకు ఒక సోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు, అన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా హడావిడి చేస్తున్నారు. ఆ రోజు జగనన్న చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు. ఇప్పుడు ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడన్నావు, ఆ మెసేజ్ పెట్టిన సోదరుడు పేరేందో చెప్పేదమ్ముందా? లేదు. ఏదో ఒక పేరు అడ్డం పెట్టుకోవడం, ఆ స్క్రిప్ట్ లో అలా ఇచ్చి సచ్చారులే, నీకు ఏం చేస్తాం? ఆ పక్కన పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు కలిసి చూసి బాగటమే కానీ. ఏంది జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడా? 2019 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ శంకుస్థాపన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? మీరందరూ కేసులు వేయండి, మీ వెనకమాల నేను ఉంటానని చెప్పి 136 కేసులు 136 కేసులు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా కేసులు వేయించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అవునా కాదా? అవునా కాదా? అప్పటికే జిఎంఆర్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసింది జిఎంఆర్ తో కలిసే కదా. అరే ఏం మాట్లాడతారు రా భయ్ మీరు? అసలు ఏం తెలుసని ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు మీరందరూ. విత్ జియో ఏవియేషన్ పర్మిషన్ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మీరు వచ్చి సొల్లు కబుర్లన్నీ చెబుతా ఉంటారు. ఎవడ మిత్రుడు ఏదో సందేశం పెట్టాడంట, సందేశం ఏందో చదువుతాడు, ఇందామండి మనం కూడా. చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమో నేనే చేశానని చెప్పుకుంటున్నారు. ఒక్కసారి ఈసారి మళ్ళీ మాట్లాడినప్పుడు ఈ మాట అడుగన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడగండి అని చెప్పి నా స్నేహితుడు ఒక ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే గుడివాడ అమర్నాథ్ స్నేహితుడు ఎవడు అడగండి రా బాబు, ఆ సలహా ఏందో అడగండి, డైరెక్ట్ మీడియా ముందరకు వచ్చి అడగండి, మేము చెబుతాం సమాధానం. పొయ్యి గుడ్డు కోడి కూర్చునే బొద్దులే మాటలు మంచిగా రాట్లా. కోడి గుడ్డును పొదిగిచ్చే గుడ్డు మంత్రిని అడిగితే ఆడేం చెబుతాడు సమాధానం? ఆడికి గుడ్డు మీద ఏకలు పేగడం తప్పితే ఏం తెలియదు. అయితే జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే, రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్ లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు, నీరు టెర్మినల్ లో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు. అంతకంటే మించి
తేడా తెలియాల్సినటువంటి అవసరం లేదు. అదేంటంటే మరి మన సెక్రటేరియట్ చూసాం కదన్నా, మన అసెంబ్లీ చూసాం కదన్నా, వర్షం పడితే నీరు లోపలికి వచ్చేస్తుంది. వర్షం పడితే నీళ్లు లోపలికి వచ్చి 5 సంవత్సరాలు మీరు దాంట్లో ఈత కొట్టారమ్మా గుడివాడ అమర్నాథ్. నువ్వు ఈత కొట్టావా? జగన్మోహన్ రెడ్డి ఈత కొట్టాడా? లేదంటే మీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈత కొట్టాడా? లేదంటే మీ ఆర్థిక మంత్రి బొగ్గన బుడుంగున మనకేశాడా? జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం ఈత కొట్టాడమ్మా? సచివాలయంలో, అసెంబ్లీలో ఏ మాత్రం ఈత కొట్టాడు? చెప్పులే, మాకు తెలియదు. అరే మీరు రాష్ట్రంలో శని పట్టినట్టు బట్టి మీ ఏదైతే కనుక అక్కడ పనిచేసే వాళ్ళని 2-3 కొని పైన పైపులు కట్ చేయించి ఒక అసెంబ్లీలో ఏదైతే సెక్రటేరియట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లో మాత్రమే నీళ్లు పడేటట్టు పైపులు కట్ చేయించుకున్న సన్నాసులు మీరు. నేను జగన్మోహన్ రెడ్డి కట్టించాలంటే ఎక్కడ నీళ్లు రావా? మరి 600 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. ఏమైంది? వాన పడితే సర్రని నీళ్లు కారిపోయి ఫాల్ సీలింగ్లు కూడా ఊడి పడిపోతున్నాయి. ఫాల్ సీలింగ్లు ఊడి కింద పడిపోతున్నాయి అమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం అడ్డం పెట్టారు అక్కడ? నువ్వు వెళ్ళావన్నా చెయ్యెట్టావా, కాలెట్టావా, ఇంకోటి ఏదన్నా ఎట్టావా? సారీ, ఇంకోటి ఏదన్నా ఎట్టావా? చెయ్య, కాలా, ఇంకేమన్నా ఎట్టావా? పిచ్చి పిచ్చి కథలు పడమాక మిస్టర్ అమర్నాథ్. ఇంతవరకు ఓకేనండి. దీని తర్వాత నోరు జారాడు కాబట్టి నేను కొంచెం ఆవేశంగా మాట్లాడతా, విందురు గాని. నిన్న స్విట్జర్లాండ్ లో నీకు బ్యాక్ వెయిట్ ఎక్కువనా, బ్రెయిన్ వెయిట్ తక్కువనా? నీ పరిస్థితి అలా ఉంది. ఏది పడితే ఇది నారా లోకేష్ గారి గురించి ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం ఉన్న మంత్రి గారి నారా లోకేష్ గారి గురించి చేస్తున్న వ్యాఖ్య. బ్యాక్ వెయిట్ ఎక్కువ, నువ్వు వెళ్ళేమన్నా పుట్టుకొని మోసా ఏమ్మా అమర్నాథ్? నువ్వు వెళ్ళేమన్నా తూకం వేసావా? లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి చేత ఏమన్నా కొలతేపిచ్చావా? పిచ్చి పిచ్చి డైలాగులు కొట్ట మాకు చెబుతున్నా. అరే నారా లోకేష్ గారి పేరు చెబితేనే ఫ్యాంట్లు తడుపుకుంటా లోపల అండర్వేర్లు వేసుకోకుండా పరిగెత్తుతున్న బ్యాచ్ మీరంతా ఈ రోజు బయటకు వచ్చి నారా లోకేష్ గారి బ్యాక్ వెయిట్ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అన్నారు. నారా లోకేష్ గారి బ్రెయిన్ ఎంతదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన పాస్ అవుట్ అయిన వెంటనే వరల్డ్ బ్యాంక్ లో ఆయనకి పిలిచి జాబ్ ఇచ్చారు చూడు. వెళ్ళి వరల్డ్ బ్యాంక్ నడుగు, వాళ్ళు చెబుతారు. అరే జగన్మోహన్ రెడ్డి ఎంబీఏ చేశాడు అంటున్నారా? ఎంబీఏ సర్టిఫికేట్లు బయట పెట్టాడరా? అరే లండన్ పంపిస్తే గనక తిరుగు తప్పాలో పరిగెత్తుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు మీకే అంతుంటే గనక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన నారా లోకేష్ ని అభిమానించే అభిమానులు బలుపు ఎలా ఉండిద్ది? రేపు నుంచి వాళ్ళు నీ బలుపులు పగలగొడతంటే ఎంత సమ్మగుండిద్దో నీకు. నీ గుడ్డు ఆమ్లెట్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది గుడివాడ అమర్నాథ్. ఈ బలుపు మాటలే తగ్గించుకోమంటున్నా మిమ్మల్ని. ఈ బలుపు మాటలే తగ్గించుకుంటే గనక మీకు మంచిది. లేదు, ఇంకా ఒక ఛాలెంజ్ చేశాడండి గుడివాడ అమర్నాథ్. దాని గురించి నేను దావోస్ లో చలి ఉందని నా నోటితో చెప్పినట్టుంటే గనక నేను రాజకీయాల నుంచి ఈ నిమిషంలో తప్పుకుంటాను అన్నాడు. అనలేదు కదా గుడివాడ అమర్నాథ్? ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది. టెంపరేచర్ విపరీతమైన చలి ఉంటది. సాధారణంగా చల్లి ఉంటే ఎవడో స్నానం చేస్తావా? కానీ చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు స్నానం ఈడెవడు మరి? ఈడెవడు? నీ డూపా, లేదంటే నీ తమ్ముడా, లేదంటే ఇంకొకడా? 2 రోజులు స్నానం చేయలేదు. ఎవడైనా స్నానం చేస్తాడా చలిలో ఉంటే? దావోస్ లో -5 డిగ్రీలు చలి ఉండిద్దని మాట్లాడిన అడ్డగాడి ఎవడరా? ఒళ్ళు బొలుపు మాటలు మాట్లాడారనుకో మా నుంచి కూడా ఇలాగే వచ్చింది సమాధానం. ఇప్పుడు బ్యాక్ వెయిట్ ఎక్కువ బ్రెయిన్ తక్కువ అన్నావు కదా. ఎవరికి బ్రెయిన్ తక్కువ, ఎవరికి బ్రెయిన్ ఎక్కువ? 2 నీకు దమ్ముంటే గనక నిజంగా జగన్ ఇవన్నీ వద్దబ్బా గుడివాడ అమర్నాథ్. నీకు దమ్ముంటే నారా లోకేష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే స్టేజ్ మీద వితౌట్ పేపర్స్, వితౌట్ స్క్రిప్ట్ కూర్చోబెడదాం. 4 క్వశ్చన్లు అడుగుదాం. ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి వాళ్ళకి బ్రెయిన్ ఉన్నట్టు. నువ్వు దీనికి సిద్ధమైతే గనక నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని రా. మేము ఒక 10 మందిని కలిసైనా సరే నారా లోకేష్ గారిని కాళ్ళు పట్టుకోనో గడ్డాలు పట్టుకోనో బతిలాడి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా కూర్చోబెడతాం.
నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరించేటట్టయితే కనుక తాడేపల్లి కొంపకైనా సరే తీసుకొస్తాం ఆయన్ని. మీడియా వాళ్ళందరూ కలిసి తాడేపల్లి ప్యాలెస్ లో ఏదైతే కనుక మీరు గుడి సెట్ వేశారు చూడు, గుడి సెట్టు, ఆ ప్రదేశంలోనే ఒక డయాస్ ఏర్పాటు చేయండి. అక్కడే స్క్రిప్ట్ లేకుండా ఓ పక్క నుంచి జగన్మోహన్ రెడ్డిని, మరో పక్క నుంచి లోకేష్ గారిని ప్రవేశపెడదాం. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎవరైతే కనుక కరెక్ట్ గా ఆన్సర్ చెబుతారో వాళ్ళకు బుర్రంగానే ఒప్పుకుందాం. ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమేనా? అయినా సరే మీరు ఛాలెంజ్లు ఎక్కడ స్వీకరిస్తారులే. అరే 11ంటికి గనక ప్రెస్ మీట్ అంటే గనక తెల్లారుజామున 6 కాడి నుంచి 3 గంటల సేపు దాన్ని ఎడిట్ చేసి, 3 గంటల సేపు దాన్ని రికార్డ్ చేసి, దాని తర్వాత దాన్ని ఎడిట్ చేసి 11ంటికి లైవ్ లింక్ బయటకి ఇచ్చే రకాలు రా బాబు మీరు. అది కూడా సూచి చదువుతా తత్త మెమ్మెమ్మే అని చదివే వాడి అభిమానులు మీరు కూడా వచ్చి బ్యాక్ వెయిట్ ఎక్కువ అంటే గనక బలుపు మాటలు మాట్లాడితే గనక బలుపు పొగుడుద్ది. జాగ్రత్త చెబుతున్నా.